ఈ ప్రాబ్లం చూడండి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ వేరీస్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ బట్ హ్యాస్ ఎ కాన్స్టెంట్ డైరెక్షన్ ఈస్ట్ టు వెస్ట్ ఈజ్ సెటప్ ఇన్ ఏ ఛాంబర్. A charged particle enters the chamber and travels undeflected along a straight path with constant speed. What can you say about the initial velocity of the particle? ఇక్కడ మరో 2 క్వశ్చన్లు ఇవ్వబడ్డాయి. అవి 1 by 1 మనం సాల్వ్ చేద్దాము. మొట్టమొదట ఈ ఫస్ట్ క్వశ్చన్ నేను తీసుకుంటాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండి ఈస్ట్ నుంచి వెస్ట్ వైపుకు ఉంది. దానికోసం మనం ఇక్కడ డైరెక్షన్స్ తీసుకుందాము. ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే ఈస్ట్ నుంచి వెస్ట్ వైపుకు ఉంది, కానీ మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్గా ఉంది, కానీ డైరెక్షన్ మాత్రం సేమ్గా ఉంది. ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే అది ఎలాగుంటుంది అంటే, ఇలాగా చూడండి. ఇక్కడ తీసుకుంటేనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ తక్కువ ఉంది. ఇక్కడ తీసుకుంటేనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. ఇలా పాయింట్ టు పాయింట్ వేరీ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, కానీ డైరెక్షన్ మాత్రం మారట్లేదు. ఇక్కడ చూసారా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ మాత్రం మారట్లేదు. ఇటువంటి ఫీల్డ్లోకి ఒక చార్జ్డ్ పార్టికల్, ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ అనేది ఒకటి ఎంటర్ అయింది. అలా ఎంటర్ అయిన చార్జ్డ్ పార్టికల్ ఎటువంటి డిఫ్లెక్షన్ జరగకుండా వెళ్ళిపోతుందంట. అంటే ఎయిదర్ ఇటు కానీ ఇలా వెళ్తూ ఉంది, డిఫ్లెక్ట్ ఏమీ అవ్వట్లేదు. వాట్ కెన్ యూ సే అబౌట్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్? ఇలా డిఫ్లెక్ట్ అవ్వకుండా వెళ్ళే ఈ చార్జ్డ్ పార్టికల్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ గురించి నువ్వేం డిస్క్రైబ్ చేస్తావో చెప్పాలి మనం ఇక్కడ. అదే మన మోటివ్. ఈ ఫస్ట్ ప్రాబ్లంకి మన మోటివ్ ఏంటంటే, వెలాసిటీ ఆఫ్ ద చార్జ్ ఇన్ ద వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒకే డైరెక్షన్లో ఉండి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే మారుతూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో గనక ఒక చార్జ్ పార్టికల్ ఎంటర్ అయితే దాని యొక్క వెలాసిటీ గురించి మనం చెప్పవలసి ఉంటుంది. ఎప్పుడు అది కనుక అన్డిఫ్లెక్టెడ్, ఎటువంటి డిఫ్లెక్షన్ జరగకుండా వెళ్ళిపోతూ ఉంటే, ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి క్రాస్ బి. ఇది మనందరికీ తెలుసు. లేదా దీన్ని క్యూవిబి సైన్ థీటా అని రాసుకోవచ్చు. వి అంటే వెలాసిటీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్, బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది వేరీ అవుతున్నా సరే మనం వాడాల్సిన ఫార్ములా ఇదే. ఒక చార్జ్డ్ పార్టికల్ అన్డిఫ్లెక్టెడ్ అవ్వాలి అంటే దాని మీద ఎటువంటి ఫోర్సు అప్లై అవ్వకూడదు. ఇటు నుంచైనా రాని, ఈ చార్జ్ ఇలా రాని లేదా ఇలా రాని, అన్డిఫ్లెక్టెడ్ అంటే అర్థం ఏంటి అంటే దాని మీద ఎటువంటి ఫోర్సు అప్లై అవ్వట్లేదు అని అర్థం. న్యూటన్స్ ఫస్ట్ లా ప్రకారం, అన్లెస్ అంటిల్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్, ద ఆబ్జెక్ట్ విల్ కంటిన్యూ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్. అంటే ఈ చార్జ్డ్ పార్టికల్ తన మానానది పోవాలి అంటే దాని మీద ఎటువంటి ఫోర్సు అప్లై అయి ఉండకూడదు. అంటే ఈ ఫార్ములాలో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కనుక 0 అయితే 0 ఈజ్ ఈక్వల్ టు క్యూవిబి సైన్ థీటా. ఇక్కడ క్యూ 0 కాదు ఎందుకంటే చార్జ్డ్ పార్టికల్, వీను 0 కాదు ఎందుకంటే దానికి కొంత వెలాసిటీ ఉంది, ట్రావెల్ చేస్తూ ఉంది చార్జ్ అనేది. బీను 0 కాదు ఎందుకంటే కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నది, కాకపోతే వేరీ అవుతున్నది అంతేగాని అది 0 కాదు. ఇంకా ఏ పార్ట్ 0 అయి ఉండాలి? ఈ పార్ట్ 0 అయి ఉండాలి. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వటం వలన దాని మీద అప్లై అయ్యే ఫోర్స్ 0 అవుతుంది. అంటే అది వెళ్ళే డైరెక్షన్ వలన దాని మీద అప్లై అయ్యే ఫోర్స్ 0 అవడానికి అవకాశం ఉంది. సైన్ థీటా 0 ఏ పరిస్థితిలో అవుతుంది అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అన్నా అయి ఉండాలి, లేదా 180 degrees అన్నా అయి ఉండాలి. ఈ పరిస్థితుల్లో మాత్రమే సైన్ వాల్యూ 0 వస్తుంది. ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ఇది థీటా ఈజ్ ఈక్వల్ 0 లేదా థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ఒకవేళ ఈ చార్జ్డ్ పార్టికల్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్లోనే వెళ్తూ ఉంటే అప్పుడు వాటి మధ్య యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. లేదా ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయినప్పుడు మాత్రమే ఈ చార్జ్ పార్టికల్ ఎటువంటి డిఫ్లెక్షన్ జరగకుండా అది వెళ్ళే డైరెక్షన్లో అలాగే వెళ్ళిపోతుంది, తన వెలాసిటీ చేంజ్ చేసుకోకుండా లేదా స్పీడ్ చేంజ్ చేసుకోకుండా కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది అనమాట. ఏ కేసులో వెళ్తుంటుంది? అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ 2 కేసుల్లో మాత్రమే దాని మీద అప్లై అయ్యే ఫోర్స్ 0 అయ్యి అది అన్డిఫ్లెక్టెడ్ పాత్లో ఎటువంటి
స్పీడ్లో చేంజెస్ లేకుండా వెళ్తూ ఉంటుంది. సో మన రిజల్ట్ ఏంటి? ఎయిదర్ అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ ఆర్ ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. ఈ డైరెక్షన్స్లో వెళ్ళే చార్జ్డ్ పార్టికల్ మీద ఎటువంటి ఫోర్స్ అప్లై అవ్వదు. ఎటువంటి ఫోర్స్ అప్లై అవ్వకపోతే ఆ చార్జ్డ్ పార్టికల్ కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇక రెండవ పార్ట్ చూద్దాము. ఏ చార్జ్డ్ పార్టికల్ ఎంటర్స్ అన్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ అండ్ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియింగ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ following a complicated trajectory. Would its final speed equal the initial speed if it suffered no collisions with the environment? ఇక్కడ మన మోటివ్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ అవుతుంది. అలా వేరీ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి ఒక చార్జ్డ్ పార్టికల్ ఎంటర్ అయ్యి తర్వాత ఒక కాంప్లికేటెడ్ ట్రాజెక్టరీలో బయటకు వచ్చింది. కాంప్లికేటెడ్ పాత్లు అంటే ఏదైనా హెలికల్ పాత్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా వచ్చినప్పుడు దాని యొక్క స్పీడ్లో ఏదైనా చేంజెస్ ఉంటాయా, పక్కనున్న ఎన్విరాన్మెంట్తో కొలిజన్ జరగకుండా ఉంటే అనేది క్వశ్చన్. అంటే మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఆ చార్జ్డ్ పార్టికల్ యొక్క స్పీడ్ గురించి. ఇప్పుడు నేను ఆ పిక్చర్ గిద్దాము. వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అంటే ఎలాగుంటానికి అవకాశం ఉంది అంటే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనుకోండి. ఇక్కడ మీరు ఈ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంటుంది, కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ చాలా తక్కువగా ఉంటుంది. అదే ఈ పాయింట్ దగ్గర మీరు కన్సిడర్ చేసుకున్నట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసినట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంటుంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుంది. ఇలా డైరెక్షన్లోనూ మ్యాగ్నిట్యూడ్లోనూ చేంజ్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి ఒక చార్జ్డ్ పార్టికల్ ఎంటర్ అయింది. ఇలా ఎంటర్ అయింది ఏం జరుగుతుంది? ఒక కాంప్లికేటెడ్ ట్రాజెక్టరీని తీసుకొని బయటకు వచ్చేసింది. ఇలా రావటం వలన దాని స్పీడ్లో ఏమన్నా చేంజ్ ఉంటుందా అనేది మనం చెప్పవలసి ఉంది. ఇక్కడ ఎటువంటి కొలిజన్ జరగలేదు. ఓన్లీ ఈ చార్జ్డ్ పార్టికల్ ఇక్కడ ఉన్న ఫీల్డ్ వలన దాని ఇష్టమైన ఒక పాత్ను తీసుకొని బయటకు వచ్చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ చార్జ్డ్ పార్టికల్ యొక్క స్పీడ్లో ఉన్న వేరియేషన్ ఏంటి, ఉన్నదా లేదా అనేది మనం చెప్పాల్సింది. అదే మన మోటివ్. ఇప్పుడు నేను మీకు ఒక కాన్సెప్చువల్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఒక పార్టికల్ యొక్క వెలాసిటీ చేంజ్ అవ్వాలన్నా దాని మీద కొంత ఫోర్స్ అప్లై అవ్వాల్సి ఉంటుంది. ఇది రెండు రకాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఛార్జ్ ఇలా వెళ్తూ ఉందనుకుందాం. ఈ వెళ్తూ ఉన్న ఛార్జ్ మీద అదే డైరెక్షన్లో కనుక ఫోర్స్ అప్లై అయితే ఇది యాక్సలరేట్ అయ్యి v1 అనే వెలాసిటీ నుంచి v2 అనే వెలాసిటీకి చేంజ్ అవుతుంది. ఒక ఫుట్బాల్ ఉంది. ఈ ఫుట్బాల్ని కిక్ చేసినప్పుడు అది ముందున్న వెలాసిటీ కన్నా ఎక్కువ వెలాసిటీని పొందుతుంది. ఇప్పుడు అది వెళ్ళే దారిలో అంటే ఫోర్స్ అప్లై చేసిన దారిలోనే ఛార్జ్ వెళ్తూ ఉంటే ఈ రెండు డైరెక్షన్లు ఒకటే అయి ఉంటే ఈ వెలాసిటీ కానీ స్పీడ్ కానీ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఛార్జ్డ్ పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. అంటే వర్క్ డన్ ఆన్ ద పార్టికల్ ఈజ్ హ్యావింగ్ సమ్ వాల్యూ. ఆ రెండు కైనెటిక్ ఎనర్జీస్ మధ్య ఉన్న డిఫరెన్సే వర్క్ డన్. ఇది ఎప్పుడు ఫోర్స్ డైరెక్షన్లోనే ఛార్జ్డ్ పార్టికల్ కూడా మూవ్ అవుతాయి. ఒకవేళ ఈ ఛార్జ్డ్ పార్టికల్ని వెళ్తూ ఉంది, దీనికి పర్పెండిక్యులర్గా ఫోర్స్ అప్లై అయింది. ఈ కేసులో ఏం జరుగుతుంది అంటే ఫోర్స్ డెవలప్ అయినప్పుడు దీని మీద జరిగే వర్క్ డన్ జీరో. వర్క్ డన్ జీరో అయితే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కూడా జీరోనే. కైనెటిక్ ఎనర్జీ జీరో అయినప్పుడు దీని స్పీడ్లో ఎటువంటి చేంజ్ ఉండదు, కానీ వెలాసిటీలో చేంజ్ మటుకు ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితుల్లో మనకు తెలుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్డ్ పార్టికల్ కనుక సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్నప్పుడు యూనిఫామ్ మోషన్లో ప్రతి పాయింట్ దగ్గర దాని యొక్క వెలాసిటీ చేంజ్ అవుతుంటుంది, కానీ దాని స్పీడ్ చేంజ్ అవ్వదు. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ జీరో. వర్క్ డన్ ఆన్ ఇట్ ఈస్ జీరో. బికాస్ ఎందుకంటే ఈ ఛార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్సు పర్పెండిక్యులర్గా అప్లై అవుతుంటుంది. అంటే ఛార్జ్డ్ పార్టికల్ వెళ్ళే దిశకి పర్పెండిక్యులర్గా ఫోర్స్ అప్లై అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కేసులో వర్క్ డన్ ఆన్ ద పార్టికల్ ఈజ్ జీరో. అంటే వర్క్ డన్ ఆన్ ద పార్టికల్ ఈజ్ జీరో అయినప్పుడు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే స్పీడ్లో ఎటువంటి చేంజ్ ఉండదు, కానీ వెలాసిటీలో మటుకు చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు రకాలుగా ఫోర్స్ అప్లై అవ్వడానికి అవకాశం ఉంది ఒక ఛార్జ్డ్ పార్టికల్ మీద. అయితే ఇక్కడ
మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక ఛార్జ్ వెళ్ళినప్పుడు మనకు తెలుసు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ నుంచి ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఒక ఛార్జ్డ్ పార్టికల్ వెళ్తూ ఉందంటే అంటే కరెంట్ ఫ్లో అవుతూ ఉంటే వై డైరెక్షన్లో కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక ఉంటే జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో దాని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఈ మూడు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉంటాయి ఏ కేసులో ఎప్పుడు చూసినా సరే. అంటే ఈ ఛార్జ్డ్ పార్టికల్ ఎట్లా మూవ్ అయినా సరే ప్రతి మూమెంట్ దగ్గర కూడా అది వెళ్ళే డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉండే ఫీల్డ్ ఉన్నట్టయితే ఈ రెండిటి వెక్టార్స్కి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా దాని మీద ఫోర్స్ అప్లై అవుతుంది. ఇది ఎప్పుడు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిఫామ్గా ఉండి దాని లోపలికి ఛార్జ్ పార్టికల్ పర్పెండిక్యులర్గా ఎంటర్ అయినప్పుడు. లేదు పర్పెండిక్యులర్ ఎంటర్ అవ్వకుండా ఏదో కొంత యాంగిల్తో ఎంటర్ అయింది అనుకున్నాం, అప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ఫార్ములా ఏంటంటే F = Q × V × B లేదా F = L × I × B. ఇక్కడ ఐకి బికి క్రాస్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు వాటి రిజల్టెంట్ వెక్టార్ అనేది ఎఫ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఈ రెండిటికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఛార్జ్ వెళ్ళే డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఫోర్స్ అప్లై అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్. అంటే అప్పుడు ఏమై ఉండాలి, ఈ ఛార్జ్ మీద వర్క్ డన్ అనేది 0 అయి ఉండాలి. వర్క్ డన్ 0 అయినప్పుడు దాని చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ 0 అయి ఉండాలి. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ 0 అయినప్పుడు దాని స్పీడ్లో ఎటువంటి చేంజ్ ఉండకూడదు. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ అవుతున్నా, డైరెక్షన్ చేంజ్ అవుతున్నా, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతున్నా సరే ప్రతి పరిస్థితుల్లోనూ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఛార్జ్డ్ పార్టికల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద ఛార్జ్. ఛార్జ్ వెళ్ళే డైరెక్షన్కి ప్రతి స్థితిలోనూ పర్పెండిక్యులర్గానే ఫోర్స్ అప్లై అవుతుంది. ఇలా అప్లై అయినప్పుడు దాని మీద జరిగిన వర్క్ డన్ 0 అవుతుంది. వర్క్ డన్ 0 అయినప్పుడు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ 0. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ 0 అయినప్పుడు వెలాసిటీ చేంజ్ అవుతుంది కానీ స్పీడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజ్ కాదు. కాబట్టి అప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, వుడ్ ఇట్స్ ఫైనల్ స్పీడ్ ఈక్వల్ టు ద ఇనీషియల్ స్పీడ్? ఎస్. మన ఆన్సర్ ఏంటి అంటే ఎస్, స్పీడ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ మారదు. కొలిజన్లు జరగకుండా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ స్పీడ్ మారదు. ఇక మూడో పార్ట్ చూడండి ఈ ప్రాబ్లంలో. అన్ ఎలక్ట్రాన్ ట్రావెలింగ్ వెస్ట్ టు ఈస్ట్ ఎంటర్స్ ఎ ఛాంబర్ హ్యావింగ్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఇన్ నార్త్ టు సౌత్ డైరెక్షన్. Specify the direction in which a uniform magnetic field should be set up to prevent the electron from deflecting from its straight line path. ఇక్కడ మన మోటివ్ ఏంటి అంటే ఒక ఎలక్ట్రాన్ ట్రావెల్ చేస్తూ ఉంది స్ట్రైట్ పాత్లో. అలా ట్రావెల్ చేస్తూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయింది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉందంటే యూనిఫామ్గా ఉంది. అలాంటి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఏర్పడుతుందంటే రెండు ప్యారలల్ ప్లేట్స్ మధ్య ఏర్పడుతుంది. ఇలాగా ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ ఉన్న ప్లేట్ వైపుకి యూనిఫామ్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఇలా ఉన్న ఫీల్డ్ ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రాన్ వెళ్ళే పాత్ స్ట్రైట్గా ఉంటే ఈ ఎలక్ట్రాన్ని తన వైపుకి అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఈ ఎలక్ట్రాన్ మీద అప్లై అయ్యే ఫోర్సు ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫోర్స్ వలన ఈ ఎలక్ట్రాన్ను ఎటు మూవ్ అవడానికి ట్రై చేస్తుంది, ఈ పైకి మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది, నార్త్ నుంచి సౌత్కి ఉంది. ఈ ఎలక్ట్రాన్ ఎటు నుంచి మూవ్ అవుతుంది, వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఎలక్ట్రాన్ డిఫ్లెక్ట్ అవ్వకుండా మనం చేయాలి అంటే ఎటువైపు నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయాల్సి ఉంటుంది అన్నాడు. ఇక్కడ ఈ వ్యూ ఎలా ఉంది అంటే మనం పైనుంచి చూస్తున్నట్టుగా ఉంది, టాప్ నుంచి. ఈ ఎలక్ట్రాన్ ఇలా వెళ్తూ ఉన్నప్పుడు దీని మీద మనం కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక అప్లై చేసినట్లయితే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, దానివల్ల ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈ ఎలక్ట్రికల్ ఫోర్స్కి కౌంటర్ అవ్వాలి. అలా అయినప్పుడు ఈ ఎలక్ట్రాన్ డిఫ్లెక్ట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇలాగా ఈ నార్త్ టు సౌత్ డైరెక్షన్లోకి గనక మ్యాగ్నెటిక్ ఫోర్స్ని మనం అప్లై చేయాలి అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు నుంచి అప్లై చేస్తే ఈ ఎలక్ట్రాన్ డీవియేట్ అవ్వకుండా వెళ్తుందో అది మనం కనుక్కోవాల్సింది. అదే మన మోటివ్. ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ పార్ట్లో మనకందరికీ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ తెలుసు. అది ఏంటి అంటే 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సెస్ తీసుకున్నాం, ఎక్స్, వై, జెడ్. మన లెఫ్ట్ హ్యాండ్ థంబ్ని, ఫోర్ ఫింగర్ని, మిడిల్ ఫింగర్ని కనుక మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా స్ట్రెచ్ చేసినప్పుడు ఈ ఎక్స్ డైరెక్షన్లో కనుక కరెంట్ వెళ్ళే డైరెక్షన్ అనుకుంటే, అంటే మిడిల్ ఫింగర్ డైరెక్షన్లో కనుక కరెంట్ వెళ్ళే డైరెక్షన్ అనుకుంటే
ఈ వై యాక్సిస్ డైరెక్షన్లో కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటే, అంటే చూపుడు వేలు డైరెక్షన్, 4 ఫింగర్ డైరెక్షన్లో కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక ఉంటే, ఈ థంబ్ ఏ డైరెక్షన్ అయితే చూపిస్తుందో అంటే జెడ్ యాక్సిస్ వైపుకి ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అవుతుంది. చార్జ్ మీద అప్లై అయ్యే ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? జెడ్ డైరెక్షన్ లేదా థంబ్ డైరెక్షన్. ఇప్పుడు మనం కనుక లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ని కనుక స్ట్రెచ్ చేసి ఈ డైరెక్షన్స్లో మనం సూచించినట్లయితే ఇక్కడ ఎలక్ట్రాన్ ఇటు మూవ్ అవుతుంది కాబట్టి కరెంట్ డైరెక్షన్ మనం ఈ వైపుకి తీసుకోవాలి, అంటే ఈస్ట్ టు వెస్ట్. మనం కావాల్సిన ఫోర్స్ నార్త్ టు సౌత్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇవ్వాల్సిన ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్వైట్ పర్పెండిక్యులర్ టు దీస్ టూ డైరెక్షన్స్, అంటే ఈ రెండు డైరెక్షన్స్కి పర్పెండిక్యులర్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఫీల్డ్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇన్వర్డ్ అప్లై చేయాలి. అంటే ఇలా సింబాలిక్గా అయితే ఇలా రౌండ్ గీసి ఎక్స్ పెడతాము, అంటే ఇన్వర్డ్ ఫీల్డ్ చూపించాలి అంటే. లేదంటే జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, మనం టాప్ వ్యూలో చూస్తున్నాము, నార్త్ నుంచి సౌత్కి మ్యాగ్నెటిక్ ఫోర్స్ కావాలి, ఈస్ట్ నుంచి వెస్ట్కి కరెంట్ డైరెక్షన్ కావాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా అప్లై చేయాలి అంటే పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్. అయితే ఈ కేసులో ఏం జరుగుతుందంటే ఇన్వర్డ్, అంటే టాప్ వ్యూ నుంచి మనం చూస్తున్నాం కాబట్టి డౌన్వర్డ్స్ అనమాట. సో ఈ విధంగా కనుక మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఈ ఎలక్ట్రాన్ మూవ్ అవుతున్నప్పుడు దాని మీద అప్లై అయ్యే మ్యాగ్నెటిక్ ఫోర్సు దాన్ని అట్రాక్ట్ చేసే ఎలక్ట్రికల్ ఫోర్స్కి కౌంటర్ అయ్యి నెట్ ఫోర్స్ 0 అవుతుంది. నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు ఎలక్ట్రాన్ డిఫ్లెక్ట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది.